పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత వెనక్కి తిరుగు చూసుకోకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా ఆయన పలుకుబడి మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్ర మంత్రులతో సమానంగా ఆయన వెలుగుతున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందంటే దాని వెనకాల ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వంలో చాలామంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం శిక్షలు అనుభవిస్తున్నారు. వారిలో నటుడు పోసాని కృష్ణమురళి గారు ఒకరు. ఆయన తాజాగా జైల్లో కూడా ఉన్న విషయం విదితమే. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు తిట్టినందుకు పోసాని కృష్ణమురళి గారు కొంచెం ఎమోషనల్ అయ్యారట. నన్ను క్షమించిందంటూ ఆయన పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పోసాని కృష్ణమురళిలాగా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన విషయం తెలిసిందే. కానీ ఆ విమర్శలను పక్కన పెట్టి ఈరోజు అద్భుత ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. మరోవైపు రాజకీయాలనే కాకుండా సినిమా షూటింగ్లో పాల్గొంటూ అవరు అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు హరిహర వీరమల్లు.